చకచకా చట్నీల్లో ఈరోజు మీకోసం చిన్న చిన్న ఉల్లిపాయలతో పచ్చడి చాలా బాగుంటుంది. నేను ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఈ ఉల్లిపాయలు నేను సాంబార్ కోసం ఎక్కువగా తీసుకొస్తాను. సో ఈ చిట్టి ఉల్లిపాయలతో మనం ఇప్పుడు పచ్చడి చేయబోతున్నాము. మరి ఏ వేసి పచ్చడి చేయబోతున్నాము, అందులో కూడా స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనం చాలా ఎక్కువగా పచ్చిమిరపకాయలు తెస్తూ ఉంటాము, అందరూ తెస్తారు. ఏమవుతాయి అంటే కొన్ని పచ్చిమిరపకాయలు పండిపోతాయి కదా, అలాంటప్పుడు చాలామంది పాడేస్తారు, లేదంటే చెట్లలో వేస్తారు. మరి నేను పడేయకుండా మనం ఈ పండు మిరపకాయలతో చట్నీ చేయబోతున్నాం. సో మరి స్టార్ట్ చేసేద్దామా? అన్నిటినీ వాడచ్చండి, వంటల్లో ఏది వేస్ట్ ఉండదు, అన్నీ వాడేయచ్చు. కొంచెం నూనె వేసుకోండి. ఈ చట్నీని కాస్త కచ్చా పచ్చగా దంచడం అంతే, ఏమి గ్రైండింగ్ ప్రాసెస్ లేదు, ఏం లేదు. రోళ్ళు ఉంటే రోట్లో వేసేసి దంచేసేయండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం 1 టీ స్పూన్ ఆవాలు. ఏంటి ఇన్ని ఆవాలు వేసాను అనుకుంటున్నారా? ఈ ఆవాలు తాలింపుకి కాదు, పచ్చడిలోనే. అలాగే ధనియాలు కూడా స్టవ్ చిన్నగా పెట్టేసుకోండి. అలాగే మెంతులు కొంచెం, ఒకవేళ ఎక్కువగా వేగుతున్నాయి అనుకోండి, స్టవ్ మీద నుంచి కాస్త తీసేయండి, చల్లారిపోతుంది. కొంచెం మంచిగా వేగాయి అనుకోండి మన ఆవాలు, అప్పుడు చక్కటి ఫ్లేవర్ వస్తాయి. ఇప్పుడు మనం చింతపండు ఇందులో టేస్ట్కి తగ్గట్టు, పులుపుకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇందులో. అలాగే మన పండు మిరపకాయలు. పండు మిరపకాయలు ఏంటి, ఆ పండు మిరపకాయలు కాదు, ఇంట్లోనే ఫ్రిడ్జ్లోనే పండిన పండు మిరపకాయలు. కాస్త వేగిన తర్వాత మనం కచ్చా పచ్చగా దంచేసుకుని, ఆ తర్వాత మరి చిన్నుల్లిపాయలు అన్నాను, ఎక్కడ చిన్నుల్లిపాయలు కనిపించట్లేదు, లాస్ట్లో వేస్తాం. మరి మిరపకాయలు ఇక్కడ చిటపటలాడుతున్నాయి. ఇందులో కొంచెం అంత ఉప్పు వేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా మనం రోట్లో వేసుకొని దంచడమే. ఎక్కువగా మిరపకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. మరి స్టవ్ ఆఫ్ చేసేసాను కదా, కొంచెం చల్లారినాక మిక్సీలోనైనా చేసుకోండి, లేదంటే మీరు కావాలంటే రోట్లో వేసుకుని కచ్చాపచ్చగా దంచేసుకోవచ్చు. నేను ఈ మిక్చర్ ఏమో మిక్సీలో వేసుకుంటాను, మరి రోట్లోనేమో మన చిట్టి ఉల్లిపాయలను వేసుకుని దంచుతాను. చూడండి, గ్రైండర్లో వేసుకున్నాను, కచ్చాపచ్చగా దంచేసుకున్నాను. చింతపండు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మెంతులు అన్నీ ఎంత చక్కగా ఉంది చూడండి. మధ్య మధ్యలో ఆవాలు కనిపిస్తూ, ఆవాలు మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి మనకి చేదేం రాదు, నాకు చాలా ఇష్టం. మనము పుల్ల పుల్లగా కారం కారంగా ఆ ఆవాలు మధ్య మధ్యలో కొంచెం తగులుతూ భలే ఉంది, టేస్టీగా ఉంది. మరి ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి కదా, ఇక్కడ చిన్న ఉల్లిపాయలని చిన్న రోట్లో వేసుకోండి. వేసుకొని కొంచెం క్రష్ చేస్తే, చూడండి క్రష్ చేసేసాను. కొంచెం చేసిన తర్వాత ఫస్ట్గా మనం ఈ గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని బౌల్లో వేసుకుందాము. రెడ్గా నల్లగా భలే ఉంది కదా, తినడానికి కూడా నిజంగా సూపర్గా ఉందండి. మరి ఈ ఉల్లిపాయలను కూడా మనం ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసాయి. మంచిగా మిక్స్ చేసేసి అన్నంతో సర్వ్ చేయటమే. చపాతీతో కూడా చాలా బాగుంటుంది, పరాటాలు చేసినప్పుడు నంచుకోవటానికి ఇవ్వండి, ఇంకా సూపర్గా ఉంటుంది. చక్కగా మిక్స్ చేసేసాను. ఎంత బాగుంది చూడండి, చూడటానికి బాగుంది, తినటానికి ఇంకా సూపర్గా ఉంది. అది చూస్తుంటేనే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కారం కారంగా, పుల్ల పుల్లగా, మధ్య మధ్యలో క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ, గ్రైండ్ చేసేటప్పుడే టేస్ట్ చేస్తూనే ఉన్నాను. చెప్పటానికి మాటలు లేవండి, అంత టేస్టీగా ఉంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా ఘాటుగా ఉన్నాయి, నాకు చాలా ఇష్టం. అలాగే చింతపండు, చెప్పాను కదా చింతపండు ఎక్కువగా వేసుకోండి కొంచెం. అలాగే ఆవాలు చేదు రాకుండా చక్కగా ఉన్నాయి. ధనియాలు మధ్య మధ్యలో చెప్పటానికి అలాగే చెప్తూ ఉంటాను, కానీ నోట్లో మండిపోతుంది, టేస్టీగా ఉంది. అన్నంతో కొంచెం నెయ్యి వేసుకొని తినండి,
వారేవా అంటారు. మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీ.